ఆఫ్ ఎగ్ ఛాలెంజ్ లో మన థర్డ్ రెసిపీ అయితే చేయబోతున్నాము. ఈ థర్డ్ రెసిపీ ఏంటంటే సూప్ లా కాదు, స్టార్టర్ లా కాదు, ఇది ఒక పక్కా ఇండియన్ స్టైల్ రెసిపీ అన్నమాట. లంచ్ లో తినొచ్చు, డిన్నర్ లో తినొచ్చు, అలానే రైస్ కి గానీ చపాతీ కానీ దేంట్లో అయినా తినొచ్చు, అలానే ఈజీగా చేయొచ్చు. ప్లస్ ఎక్కువ మంది ఉన్నప్పుడు అంటే రిలేటివ్స్ ఎవరైనా ఎక్కువ మంది వచ్చింటారు కదా, అప్పుడు కూడా ఈ రెసిపీని ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. నీ రెసిపీ టేస్ట్ ఏందో లాస్ట్ వీడియోలో చూపించావు నందు. నువ్వు ఇదన్నా కొంచెం జాగ్రత్తగా చేయనందు. ఇదైతే చాలా జాగ్రత్తగా నీట్ గా మంచిగా టేస్ట్ వచ్చేలాగా చేయాలి అనుకుంటున్నా. టేస్ట్ చేయాల్సింది నేనే. మరొకసారి దేవుడికి దండం పెట్టుకొని రెసిపీ బాగా రావాలి. ఈ థర్డ్ రెసిపీ పేరు వచ్చేసి హాఫ్ బాయిల్ ఎగ్ కర్రీ. నేమే వెరైటీగా ఉంది కదా, టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటది. తినకముందే చెప్పేస్తున్నాడు. తినకముందే దాన్ని చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు ఊరే అనమాట. చూస్తేనే అంత బాగుందంటే ఇంకా చేసి తింటే ఇంకెలా ఉంటది. హలో అండి, వెల్కమ్ టు అర్జున్ ఎక్స్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా లేట్ చేయకుండా నందు చేస్తున్నటువంటి 100 రెసిపీ ఛాలెంజ్ లో థర్డ్ ఎగ్ రెసిపీ స్టార్ట్ చేస్తుంది. సో ఇంకా మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అని చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ కావాలి, నెక్స్ట్ ఆనియన్స్, టొమాటోస్, హోల్ గరం మసాలా లైక్ బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గ, షాజీరా అవన్నీ కావాలి. అలానే గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర. ఇక నార్మల్ గా ఉప్పు, పసుపు, కారం, కొంచెం మిరియాల పొడి. ఫస్ట్ ఒక చిన్న బాండల్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న హాఫ్ బాయిల్ ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోనే ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ కొట్టుకొని లైట్ గా కారం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి కింద పెట్టా. వన్ సైడ్ కాలిపోయింది. ఇప్పుడు అయిపోయింది, మంచిగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇలా కాల్చుకోవాలి. ఇలాగా మనకి ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని ఆమ్లెట్స్ వేసుకొని, అంటే పర్సన్స్ బట్టి 5 ఉంటే 5, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అలా వేసుకొని నార్మల్ గా కర్రీ చేసుకోవడమే. పెద్దది వెడల్పుగా ఉండేది తీసుకున్నా, ఎందుకంటే గ్రేవీ మంచిగా ఆమ్లెట్స్ అన్ని ఇక్కడ పడాలి కాబట్టి వెడల్పుగా ఉండేది తీసుకున్నా. దీంట్లో కొంచెం ఆయిల్, ఆడుకో నుంచి హిమాలయ నుంచి పోస్తున్నాం ఆయిల్. ఆయిల్ అయితే ఇప్పుడు కొంచెం కాగింది. దీంట్లో బిర్యానీ ఆకు, పట్ట, మొగ్గ, కొంచెం అట్ట అన్నాక ఏందో అన్నారంట అట్ట దాంట్లో ఆయిల్ వాటర్ చుక్కబడింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నా, ఆనియన్స్ త్వరగా వేగుతాయి కాబట్టి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క వంట ఛానల్లో చేస్తారమ్మా. సాల్ట్ వేసుకొని త్వరగా వేగుతాయినండి. నిజంగా జాగ్రత్త యాగో తెలియదు కానీ సాల్ట్ అయినా త్వరగా వేగిపోతాయి. సాల్ట్ అయినా త్వరగా వేగిపోతాయి. అయ్యో, పసుపు అనుకొని ఆవాలు తీసా. పసుపు అనుకొని ఆవాలు తీసావా? మంచిగా రోస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక కామన్ డైలాగ్ ఏంటి తెలుసా? పచ్చి వాసన పోయేంత వరకు వేపించి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. కామన్ డైలాగ్ వంట ఛానల్లో. మంచిగా టొమాటోస్ అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నా వాటర్. ఉప్పు కారం అయితే సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్ అందులో వేసేయాలి. 8, 1, 2, 3, 4 and 5. ఈ ఆమ్లెట్స్ కూడా ఈ గ్రేవీ అంతా పట్టేలాగా కొంచెం ముంచుకోవాలి దాన్ని. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు అవి ఎలా మేకప్ అయినాయో ఒకసారి ఓపెన్ చేసి ఎగ్స్ 1, 2, 3. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం గార్నిష్ కోసం పచ్చిమిర్చి,
అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వినయ్ టేస్ట్ చూసి దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు చూద్దాం. నందు మొత్తానికి అయితే ఒక మంచి కర్రీ చేసావు నందు. చూడడానికి అయితే చాలా బాగుంది నందు. నిజంగా మాస్టర్ చెఫ్ అయిపోయాను. చూడ్డానికేనా? టేస్ట్ చేయలేదు కదా ఇంకా. చెయ్యతే కొంచెం భయం వేస్తుంది. ఏం కాదు, ఇది అందరి కోసం. ఒక కర్రీ చూడడానికి అయితే చాలా బాగుంది. నిజంగానే కొంచెం డిఫరెంట్ గా ఉంది. మీ ఇంట్లో కూడా అట్లా అంటే ఓన్లీ ఎగ్ బాయిల్ చేసుకున్న ఎగ్ కర్రీ కాకుండా, లేదంటే ఆమ్లెట్లు కాకుండా ఇట్లా ఆమ్లెట్ చేసి కర్రీ చేశారంటే ఇంట్లో కూడా కొంచెం కొత్తగా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు అయితే బాగా ఇంప్రెస్ అవుతారు. కొత్త కర్రీ కాబట్టి బాగా ఎక్కువ తింటారు బాగా. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. ఒకసారి నేను టేస్ట్ చేసి టేస్ట్ ఎలా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాయిల్ తింటా కర్రీతో పాటు. సూపర్ నందు, నిజంగా మొత్తానికి మూడో కర్రీకి నువ్వు మాస్టర్ చెప్పావు. కర్రీ అయితే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. కర్రీ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఆమ్లెట్లు ఇట్లా కర్రీ చేసుకుని తింటే వరకు చాలా బాగుంది. మీ పిల్లలు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. సో ఇంట్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది కర్రీతో పాటు. కారం, ఉప్పు, మసాలా, కారం, మసాలా అన్ని కరెక్ట్ గా వేసాను నందు. థ్యాంక్ యూ. కాబట్టి ఒక మాట తగ్గించా. 9/10. చాలా బాగుంది కర్రీ. 100 వెరైటీస్ ఆఫ్ ఎగ్ రెసిపీస్ లో థర్డ్ రెసిపీ హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చింది. సూపర్ గా ఉంది నిజంగానే. నాకు కూడా చాలా బాగా నచ్చింది, నేను టేస్ట్ చేశాను. సో మీరు ఒకవేళ ఇలా వెరైటీగా చేయాలి, రిలేటివ్స్ కానీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఇలాంటి ఒక కర్రీ చేయండి, మంచిగా ఇంప్రెస్. లాస్ట్ టైం చేసిన ఎగ్ సూపర్ చేయబాకండి. ఇదైతే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంది కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందని చెప్పి. సో ఇలాంటి ఇంకా మరిన్ని కొత్త వెరైటీస్ ఎగ్స్ తోటి మేము చేయబోతున్నాము. మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే, ఇలాంటి కొత్త వెరైటీస్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Until then, bye bye.